సంవత్సరం మొత్తం మనం ఎవరి పెళ్ళిళ్ళకి, పుట్టినరోజులకి గిఫ్ట్‌లు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఈ యాక్టివిటీలో మాత్రం మనం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి గిఫ్ట్ ఇవ్వాల్సిందే. సో, నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. అది సీక్రెట్ సాంటా. క్రిస్మస్ సీజన్ అనంగానే ప్రతి ఆఫీస్‌లో, ప్రతి టీమ్‌లో ఆడే యాక్టివిటీ ఇది సీక్రెట్ సాంటా. సో, చాలా మందికి ఇది ఎక్సైటింగ్‌గా ఉంటుంది. అంటే నాలాంటి వాళ్ళకి. బికాజ్ మనకి ఎవరు గిఫ్ట్ చేయబోతున్నారో తెలీదు. వాళ్ళు ఏం గిఫ్ట్ చేస్తారో తెలీదు. సో, ఆ సర్ప్రైజ్ క్యారీ చేస్తూ ఉండడం, అట్లాగే ఆ గిఫ్ట్ కోసం వెయిట్ చేయడం అనేది చాలా థ్రిల్లింగ్‌గా, ఎక్సైటింగ్‌గా ఉంటుంది. ఇంకొంతమందికి ఇది టైమ్ వేస్ట్, మనీ వేస్ట్ అని అనిపిస్తుంది. బట్ నాకైతే పర్సనల్లీ గిఫ్ట్ చేయడం అన్నా, గిఫ్ట్ తీసుకోవడం అన్నా చాలా ఇష్టం. సో, ఈసారి నాకు సీక్రెట్ సాంటాలో ఈ జ్యువెలరీ కిట్ వచ్చిందనమాట. స్టోరేజ్ బాక్స్ వచ్చింది. సో, సో బ్యూటిఫుల్ చాలా బావుంది. కలర్ అదంతా గూడా. థాంక్ యూ సాంటా. సో, గిఫ్ట్ తీసుకుంటే సరిపోదు గదా! అట్లాగే గిఫ్ట్ కూడా ఇవ్వాలి కదా! సో, నేనొక మేల్ ఎంప్లాయీకి గిఫ్ట్ చేయాల్సొచ్చింది. సో, ఏంటా అని సెర్చ్ చేయగా నాకు ఈ పర్ఫ్యూమ్ ప్యాక్ అయితే చాలా బాగా నచ్చింది. దీనిలో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. ఐ మీన్ డేట్ నైట్ అని, ఆఫీస్ వేర్ అని, రెగ్యులర్ వేర్, పార్టీ వేర్ అని ఇట్లా థీమ్ బేస్డ్ ఇచ్చారనమాట. సో, నాకిది చాలా క్యూట్‌గా అనిపించింది. సో, నేనిది గిఫ్ట్ చేశాను. మరి మీరు సీక్రెట్ సాంటా ఆడారా మీ ఆఫీస్‌లో? మీకేం గిఫ్ట్ వచ్చింది? మీరేం గిఫ్ట్ ఇచ్చారో కింద కామెంట్స్‌లో చెప్పండి. బాయ్.